అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన మొత్తం నాయకులు సరేపల్లి నియోజకవర్గంలో బోనుపోయిన ప్రసాద్ గారి నాయకత్వంలో ముత్తుకూరు మండల పార్టీ అధ్యక్షుడు గణపతి, పొదలకూరు పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్, వెంకటాచలం అధ్యక్షుడు వెంకటేష్, మనుబోలు పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, తోటపల్లిగూడూరు పార్టీ అధ్యక్షుడు సందీప్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ముఖ్యమైన ఆఫీస్ బేరర్స్ దాదాపు 70-80 మంది ఈరోజు వచ్చేసేసి మేము ఒకరికొకరము కలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకో సపరేట్గా ఇంకో మీటింగ్ కూడా జనసేన ఆఫీస్లో మీటింగ్ జరిగింది. మన దగ్గర కూడా ఇక్కడ 5 మండలాల తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీల సమావేశం పెడతాం. అట్లే బీజేపీది కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి పెడుతున్నాం. 3 పార్టీలు కలిసిన తర్వాత ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు ఎన్డీఏ కూటమి కింద సర్వేపల్లిలో కూడా చాలా పెద్ద ఒక రకమైన ప్రభంజనం మేము ఊహించలే. అంత ట్రెండ్ ఉంది ఈరోజు. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. భారీ మెజారిటీ వస్తుంది. సర్వేపల్లిలో వచ్చే మెజారిటీని చూసిన తర్వాత తిరుపతి ఎంపీ సీటు ఖాయంగా గెలిచేస్తున్నాం. తిరుపతి ఎంపీ సీటు మంచి మెజారిటీతో గెలవబోతాం. ఒక్క సర్వేపల్లిలోనే నాకైతే ఒక్కటి ఇప్పుడు నమ్మకం వచ్చింది. తిరిగిన తర్వాత మన టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ వచ్చే ప్రజలు వచ్చి ఆశీర్వదించడం ఇవన్నీ చూసిన తర్వాత 94 రికార్డుని మళ్ళీ ఇప్పుడు మనమే మళ్ళీ ఆ రికార్డుని బ్రేక్ చేస్తామనే నమ్మకం వీళ్ళందరి వల్ల వచ్చింది. జనసేన కూడా సిన్సియర్గా వీళ్ళందరూ నాకు ఏ మండలం పోయినా ఈ మండల కమిటీలన్నీ పనిచేస్తున్నాయి. అట్నే సురేష్ నాయుడు కూడా మాతో కూడా కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు ప్రసాద్, బోన్పోయిన ప్రసాద్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఇది ఒక దుర్మార్గులకి గుణపాఠం చెప్పేదానికి ఎన్డీఏ మేము కలవటం నిజంగా ఒక మంచి అడ్వాంటేజ్ కింద వచ్చింది. అందరినీ కలుపుకొని పోతాం. ఎక్కడ ఏం లోపాలు లేకుండా చేసుకుంటూ పోతాం. అట్నే తర్వాత కూడా సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకుంటాం. అది అయిపోయిన తర్వాత అక్కడ 30 కుటుంబాలు, నేలటూరు 30 కుటుంబాలు, కృష్ణపట్నం ఆర్కాడిపాలెం 18 కుటుంబాలు, నార్గేడుపల్లి 18 కుటుంబాలు, 96 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. వీళ్ళందరూ హార్డ్ కోర్ వైసీపీలోంచి వచ్చి తెలుగుదేశం కండువా కప్పించుకున్నారు. నేను అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. మొత్తం మీద ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. సర్వేపల్లి నియోజకవర్గం 4 ఆస్పెక్ట్స్. ఒకటి, అయ్యో చంద్రమోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఓడించామే, గెలిపించుకుంటాం. ఒక సానుభూతి ఉన్న నియోజకవర్గం కోసం కృషి చేశారే జీవితకాలం అనేది ఒక సానుభూతి. 2, సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.